బంగారం కొనాలా లేదా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా లేక సైలెంట్గా ఎస్ఐపి చేసుకోవాలా? 2026లో మీ ప్రతి రూపాయికి రెట్టింపు లాభం రావాలంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఏడాది మార్కెట్ రూల్స్ మారిపోయాయి. ముందుగా బంగారం గురించి తెలుసుకుందాం. తెలుగు వారికి బంగారం అంటే కేవలం నగలు మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. కానీ 2026లో ఫిజికల్ గోల్డ్ కంటే SGB అంటే గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ETFs ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మేకింగ్ ఛార్జీలు ఉండవు. పైగా మీకు 2.5% అదనపు వడ్డీ వస్తుంది. మీ పోర్ట్ఫోలియోలో 10 to 15% బంగారం ఉండటం సేఫ్. రెండోది స్టాక్ మార్కెట్. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ డైరెక్ట్ స్టాక్స్ మీకోసం. ముఖ్యంగా 2026లో AI, గ్రీన్ ఎనర్జీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ల మీద ఒక కన్నేయండి. కానీ గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ అంటే జూదం కాదు, ఇది ఒక బిజినెస్. కంపెనీ లాభాల్లో ఉంటేనే మీ సొమ్ము పెరుగుతుంది. మూడవది SIP. మీ దగ్గర టైం లేదా, మార్కెట్ గురించి నాలెడ్జ్ లేదా? అయితే మీకోసం ఉన్న బెస్ట్ ఆప్షన్ SIP. నెలకు కేవలం 500తో మొదలుపెట్టిన కాంపౌండింగ్ మ్యాజిక్ వల్ల 10 ఏళ్లలో అది ₹1,00,000 అవుతుంది. 2026లో ఒడిదుడుకులు ఎక్కువ ఉంది కాబట్టి SIP ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ లభిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే భద్రత కోసం గోల్డ్, ఎదుగుదల కోసం స్టాక్స్, క్రమశిక్షణ కోసం SIP. ఈ మూడిటిని బ్యాలెన్స్ చేస్తేనే మీరు 2026లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ ఫైనాన్స్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.